హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగేష్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు 40 ఫీట్లు రోడ్ ఫేసు, 45 ఫీట్ల లోపలికండి ఈస్ట్ ఫేస్ ప్లాను. ఈ విధంగా ఇల్లు కట్టుకుంటారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు పెంట మీద రూపాయి పెట్టినా కూడా 10 రూపాయలు ఆమ్దాని అనేది మీకు ఆ డబ్బులు ఆటోమేటిక్గా తీసుకొస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది వాస్తు. 40 ఫీట్ల రోడ్ ఫేసు, 45 ఫీట్ల లోపలికి ఈస్ట్ ఫేస్ అండి. సేమ్ ఇదే ప్లాన్లో వెస్ట్ ఫేస్లో కూడా కట్టుకోవచ్చు. వెస్ట్కి కూడా సేమ్ ఈ విధంగా పార్కింగ్, ఈ విధంగా ఓపెన్ అనేది పెట్టుకొని చేసుకోవాలి. అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన దాంట్లో ఆల్రెడీ ఇప్పటికీ 250 వరకు హౌస్ ప్లాన్స్ చేసినవి ఉన్నాయండి. డూప్లెక్స్ ప్లాన్స్ ఒక 60-70 వరకు ఉన్నాయి. హౌస్కి ఎంత కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుంది అనేది కూడా ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా చేస్తుంటాం. ఏ వీడియో చేసినా కూడా ఇంకా నెక్స్ట్ ముందు అసలు 100% వాస్తు ఎలాంటిది, వీధి పోట్లు, ఇవన్నీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో ఆటోమేటిక్ మేము చేసి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. అయితే ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలన్నా కూడా చేసిస్తామండి. గ్రౌండ్ ఫ్లోర్ కానీ, G+1 కానీ, డూప్లెక్స్ కానీ, ఎనీ ప్లాన్. ఇంకెవరన్నా వాస్తుకు పిలిపించుకొని వాస్తు చెప్పించుకుంటామంటే కూడా ఆల్రెడీ పాత ఇల్లు ఉంటే వాస్తుకు లేకపోతే కూడా ఏమన్నా కానీ రమ్మంటే వచ్చి వాస్తు కూడా చెప్తామండి. దానికి ఫీజు తీసుకుంటాం. ఇప్పుడు చెప్పినట్టు అన్నిటికీ ఫీజు తీసుకుంటాం. ఎవరైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకొని ఉంటే ఏదన్నా చిన్న చిన్న మార్పులు వాళ్ళు వాస్తుకి డోర్లు అవి కొద్దిగా తేడా పెడతారండి. అయితే అలాంటివి ఏమన్నా కానీ మీరు తెలుసుకోవాలా, క్లియర్గా 100% వాస్తు కూడా పెట్టుకోవాలని చెప్పి అనుకుంటే మాకు మా వాట్సాప్ నెంబర్ 9912023355. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి వెంటనే ఫోన్ చేయండి. మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ తర్వాత మేము ఫ్రీ అయిన తర్వాత ఫోన్ మీకు చేసి రెస్పాండ్ అవుతామండి. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చెప్తాము, చూసి వెంటనే చెప్తాము. దానికి ఫీజులు ఏం తీసుకోమండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఇల్లు ఫస్ట్ వచ్చేసి దీనికి 4 వైపులు మనం ఏ వైపు ఎంత వదిలిపెట్టుకోవాలో. ఫస్ట్ అండి పరమడ వైపు 2 ఫీట్లు వదిలిపెట్టినాం. తూర్పు వైపు 2.5 ఫీట్లు. ఎప్పుడు కూడా తూర్పు పరమడ, ఉత్తరము దక్షిణం. ఈ దిక్కులు కనేటి దక్షిణం కంటే ఉత్తరం దిక్కు ఒక 6 ఇంచులైనా ఎక్కువ ఉండాలి. పడమర కంటే తూర్పు దిక్కు అనేది ఒక 6 ఇంచులైనా ఎక్కువ ఉండాలి. అట్లా ఇప్పుడు పరమడ వైపు 2 ఫీట్లు ఇస్తే తూర్పు వైపు 2.5 ఫీట్లు ఇచ్చినాం. దక్షిణం వైపు 2 ఫీట్లు ఇస్తే ఉత్తరం వైపు 2.5 ఫీట్లు ఇచ్చినాం. ఇది దీంట్లో ఎలాంటి మన ఏమంటారు అంటే గోడమందాలు పోనండి. కొలతలు చెప్పేటి గోడమందాలు అనేవి మీకు లాస్ట్లో నేను క్లియర్గా చెప్తా. పిల్లర్లు, సెప్టీ ట్యాంక్ ఇవన్నీ ఎక్కడ వేసుకోవాలన్నది కూడా క్లియర్గా మీకు చెప్తా. అయితే మీ గోడమందాలు పోను. ఇక నెక్స్ట్ పోతే ఈ కాంపౌండ్ వాళ్ళు ఎలాంటిది వాష్రూమ్లు కానీ గిన్నెలు గడుగుడు అవి ఏ ఉండకూడదండి. క్లియర్గా ఇట్లా మనిషి ప్రదక్షిణ చేసే విధంగా ఈ కాంపౌండ్ వాల్ అనేది 100% ఎలాంటి చిన్న అడ్డంకి కూడా లేకుండా నీట్గా ఉంచాలండి. నెక్స్ట్ పోతే ఇక్కడ పార్కింగ్, ఇది చూడండి. ఇక్కడ మెయిన్ గేట్ అని చెప్పని పెట్టినాం కదా. ఇక్కడ అంటే మీకు ఈ ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఉందో ఈ క్లియర్గా ఉండటం గురించి మొత్తం టోటల్ మ్యాప్ అనండి. అంటే ఇంటి ప్లాన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది కాంపౌండ్ వాల్ మ్యాప్. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చేసి 9 ఫీట్లు వెడల్పు, 45 ఫీట్లు పొడవు వస్తుందండి మొత్తం పార్కింగ్. ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఒకటి 8 ఫీట్ల గేట్ పెట్టుకోండి. ఇక ఇక్కడ ఏదైతే 2.5 ఫీట్లు ఉత్తరం ఉందో అటువైపు గేట్ అనేది ఏం పెట్టొద్దండి, వదిలేసేయండి. ఇక్కడ మెయిన్ గేట్ అనేది పెద్ద గేట్ ఒకటి, ఈ పార్కింగ్కి ఎదురుగా 8 ఫీట్ల గేట్ ఒకటి పెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ 9 ఫీట్ల వెడల్పుతోటి 45 ఫీట్ల పార్కింగ్. 9 ఫీట్లు ఎందుకు ఇచ్చినామంటే ఇక్కడ పిల్లర్లు వస్తాయండి. పిల్లర్లు వస్తే పిల్లర్ వచ్చేసి 9 ఇంచులు పోతుంది. 9 ఇంచులు మనకు వెడల్పు అనేది వస్తుంది. అయితే 9 ఇంచులు పోతే మనకు 8 ఫీట్ల 3 ఇంచులు లోపల పార్కింగ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక పెద్ద కార్లు అయితేనేమో ఒక 2 పెట్టుకోవచ్చు, 5 మీటర్ అయితే. చిన్న కార్లు అయితే ఒక 3 వరకు పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో కూడా టాయిలెట్లు అనేటివి ఏవి పెట్టకండి, ఓపెన్గా ఉంచేసేయండి. మీరు మీద కట్టుకున్నప్పుడు ఇదేంటంటే స్లాబ్ ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి మీద కట్టుకున్నప్పుడు మీకు ఒక 5 ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసుకొని ఒక 4 ఫీట్లు అనేది ఇట్లా వాల్ వదిలేసుకొని మీకు ఇది కూడా కలిసి వస్తుందండి. నెక్స్ట్ పోతే ఈ మెట్లు వచ్చేసి 6 ఫీట్లు, 3 ఫీట్లు అండి. 6 ఫీట్లు వెడల్పు, తూర్పు పరమలో 6 ఫీట్లు వస్తున్నాయి. ఉత్తర దక్షిణంలో 10.5 ఫీట్లు పోతే ఇక్కడ ఏదైతే ఇది ఉన్నదో
ఇక్కడ కూడా ఈ మెట్లు ల్యాండింగ్ కూడా బయటకు జరపకండి. మీకు అవసరమైతే 11 ఫీట్లైనా ఇక్కడే తీసుకోండి. మెట్లు ల్యాండింగ్ కూడా బయటకు జరపకండి. ఈ స్ట్రైట్గా వచ్చిన తర్వాత స్లాబ్ అనేది బయటకు తీసుకోండి, కానీ ఈ ల్యాండింగ్ అనేది ఈ కోన కూడా బయటకు అనేది జరపకండి. ఎందుకంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఇంటి చుట్టూ తిరిగేటప్పుడు ఊడ్చేటప్పుడు కానీ ఈ ల్యాండింగ్ అనేది మనం ఇటు పెంచినామంటే అది కూడా మనకు తలక తగిలే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు 10.5 ఫీట్లు కాకపోతే 12 ఫీట్లైనా ఇటు లోపలికే పెట్టుకోండి. నెక్స్ట్ పోతే ఫస్ట్ ఇక్కడ మనకు ఇంటి ముందు 6 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గేట్ అండి. తూర్పు మెయిన్ డోర్కి ఎదురుగా ఇక్కడ ఏదైతే ఒక 3 ఫీట్లు అనేది మీరు గేట్ కూడా కంపౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ 6 ఫీట్లు బాల్కనీ వస్తుంది. ఇంకా మీకు అద్భుతంగా కావాలంటే ఇక్కడ మనం పిల్లర్లు అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ కానీ ఒకటి చిన్నది ఒకటి గ్రిల్ లాగా ఇట్లా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫస్ట్ వచ్చేసి సిట్అవుట్ వచ్చేసి మనకు 8 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 10 ఫీట్లు వస్తుందండి. ఈ సిట్అవుట్లో మెయిన్ డోర్ కూడా సింగిల్ ఫ్రేమే పెట్టుకోండి. చాలామంది ఈ డబల్ రెక్కలు అవి పెడతారు, పెట్టకండి, అది కరెక్ట్ కాదు. సింగిల్ ఫ్రేమ్ 3 ఫీట్లు వెడల్పు 6 ఫీట్లు 11 ఇంచులతోటి సింగిల్ ఫ్రేమ్ అనేది పెట్టుకోండి, బాగుంటుంది. ఈ సిట్అవుట్లో నుండి హాల్లోకి పోవడానికి ఈ డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మీకు ఒక ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది, ఇది డ్రాయింగ్ రూమ్ లాగా. ఈ రూము ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఈ పిల్లలు ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు మన ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్లో నుండి ఉత్తరం వైపు నుండి కూడా ఒక ద్వారం అనేది ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది హాల్లోకి. అయితే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ డోర్ పెట్టుకోండి. లేదు మేము ఆర్సీ చేసుకుంటామంటే ఆర్సీ చేసిన దానికంటే ఇలా డోర్ పెడితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇల్లు. ఈ రూమ్ అనేది ఏర్పాటు అవుద్ది, ఈశాన్యంలో చిన్న రూమ్ అనేది ఏర్పాటు అవుద్ది, బాగుంటుంది వాస్తుకి. నెక్స్ట్ వచ్చేసి హాల్ వచ్చేసి మనకు 12 ఫీట్లు తూర్పు పరమడ, ఉత్తర దక్షిణం 14 ఫీట్లు ఉంటుందండి. హాలు బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ రూమ్ చూడండి. ఇక్కడ ఈ పూజ రూమ్ మీరు వీడియో చూసేటప్పుడు జూమ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్గా కూడా కనిపిస్తుందండి. ఈ పూజ రూమ్ వచ్చేసి మనం 4x8 అనేది తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ పూజ రూమ్లో సామాను చెత్త చెదారం లాగా అంతా ఇక్కడ అంతా పెడుతుంటారండి. అట్లా పెట్టకుండా చాలామంది పూజ రూమ్లో కబోర్డ్స్తో చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మెట్ అనేది కడతారు హైటు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయకండి. మీరు ఏదైతే ఏమన్నా కానీ ఈ క్లియర్గా మీరు కింద ఫ్లోరింగ్ లెవెల్ ఉందో ఆ ఫ్లోరింగ్ లెవెల్లోనే మన పీటలు ఉంటాయి కదండి, పెళ్ళిళ్ళకి చేసే పీటలు అట్లాంటి పీటలు చేయించుకొని పీటలు పెట్టుకొని పీటల మీద పెట్టుకొని పూజ చేసుకోండి. ఆ ఫలితం అనేది 100% మీరు చూస్తారు. మీరు ఇట్లా మెట్టు కట్టే వరకు ఇక్కడ ఈ రూమ్ అనేది ఈశాన్య భాగంలోకి వచ్చే వరకు హైట్ అయిపోతుందండి. అది చేయడం కూడా కరెక్ట్ కాదు. చాలామంది ఏమంటారు అంటే కొంతమంది లేదండి మేము కబోర్డ్ చేయించుకున్నాం అది మెట్టు కాదు కదా అంటారు. ఏదండి ఏది చేసినా కూడా ఎత్తే కదా. కాబట్టి అట్లా చేయకుండా మీరు డోర్ అనేది 4x5 తీసుకొని ఇక్కడ ఏదైతే పూజ సామాగ్రి ఉంటుందో ఇక్కడ సెల్ఫ్లు కూడా చేయకుండా లేకపోతే చిన్న సెల్ఫ్లు లాగా చేసుకుంటే సెల్ఫ్లు చేసుకోండి. ఇటువైపు ఒక 6 ఇంచులు ఇటువైపు 6 ఇంచులు చేసుకొని సెల్ఫ్లు చేసుకొని ఇక్కడ పూజ సామాగ్రి పెట్టుకొని ఇక్కడ ఆర్సీ చేసుకొని కట్టన్ వేసుకోండి. ఇక్కడ డోర్ అనేది పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కిచెన్ వచ్చేసి తూర్పు పరమడ 8 ఫీట్లు, ఉత్తర దక్షిణం 10 ఫీట్లు ఉంటుంది. కిచెన్ సరిపోతుందండి. కిచెన్లోకి ఎంట్రన్స్ వచ్చేసి పూజ రూమ్ ముందు నుంచి కాదండి, ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది 3 బెడ్రూమ్ ప్లాన్ అండి. గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూము 8x10 బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్కి ఇటు దారి వస్తుంది, ఈ కిచెన్లోకి ఇటు దారి వస్తుంది. ఇక్కడ కామన్ టాయిలెట్, ఈ ఇంటికి కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ వస్తుందండి. ఈ గెస్ట్ బెడ్రూమ్కి కానీ కామన్ టాయిలెట్ కానీ ఇక్కడ 4x కామన్ టాయిలెట్ వస్తుంది, 4x6 కామన్ టాయిలెట్ వస్తుంది. డోర్లు ఇక్కడ సూచించిన విధంగానే పెట్టుకోండి. మీరు మీ ఇష్ట ప్రకారము ఇటు పడమటలకి అటు ఇటు బాత్రూమ్ డోర్లు పెట్టకండి, సూచించిన విధంగానే ఇట్లానే పెట్టుకోండి. నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమడ 12 ఫీట్లు, ఉత్తర దక్షిణం 14 ఫీట్లు. అయితే 4x7 ఫీట్లు 4x7 ఫీట్లు అనేది టాయిలెట్ అనేది తీసుకుంటున్నామండి. అప్పుడు మనకు 10x12 అనేది బెడ్రూము లోపల ఉంటుంది. అంటే ఈ స్థలం అంతా కూడా మీరు ఇక్కడ 7 ఫీట్లు పోతే చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణానికి పెట్టుకోవటం, ఏది అద్దాలు లేదు పడమటకు పెట్టుకోవటం అట్లాంటివి చేస్తుంటారు. అట్లా చేయకుండా ఉత్తరానికి తూర్పుకి మన ఫేస్ అద్దంలో ఉండేటట్టు, అద్దం మొహం దక్షిణానికి ఉండేటట్టు ఆ విధంగా అద్దాలు కూడా పెట్టుకోండి. దాంతో కూడా చాలా బాగుంటుందండి. ఈ బెడ్రూమ్లో విండో వచ్చేసి మీకు గాలి ఎక్కువ కావాలంటే పడమడ వైపు బాత్రూమ్ పక్క పెట్టుకోండి. లేదండి మాకు పైర గాలి అంతగా ఏం అవసరం లేదు,
ఆ గాలితోటి కూడా కొంతమందికి జలుబులు అవి ఇవి చేసే కూడా ఉంటుందండి పైరు గాలి. ఈ దక్షిణం వైపు అనేది విండో పెట్టుకుంటే మీకు స్వచ్ఛమైన గాలి న్యాచురల్గా వస్తుంటుంది. ఇదేంటంటే వర్షం పడ్డప్పుడు ఇది తట్టుకోలేరు ఆ గాలిని మీరు, అంత విపరీతంగా వస్తుంటుంది. కాబట్టి విండో ఒకటే పెట్టుకొని దక్షిణం వైపు పూర్తిగా ఇటువైపు పెట్టుకోండి మన బెడ్ వచ్చే ఏరియాలు. ఎప్పుడు కూడా ఏ రూమ్కి కూడా అండి కిటికీలు నైరుతి మూల వచ్చే సైడ్కి కిటికీలు అనేవి పెట్టొద్దు, ఎందుకంటే ఆ రూమ్కి తొర్ర అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా రూమ్ 10 ఫీట్లు ఉంటే 5 ఫీట్లు పై భాగానికి వదిలేసి 5 ఫీట్ల కింది భాగంలో విండో అనేది ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ డోర్లు అనేటివి ఇవన్నీ ఇక్కడ డబ్ల్యూ అంటే కిటికీ అంటే విండో, డి అంటే డోరు, వి అంటే వెంటిలేటర్. ఇక మీరు చూసుకోండి, అవన్నీ చెప్తే మళ్ళీ వీడియో కూడా లేట్ అయిపోతుంటుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్లు ఉత్తర దక్షిణం, 12 ఫీట్లు తూర్పు పరమట. ఇవన్నీ నేను చెప్పేటివి కూడా లోపల కొలతలండి, గోడ మందాలు కాదు. అయితే ఇక్కడ టాయిలెట్ అనేది 4x6 టాయిలెట్ ఇచ్చినాం. ఇక్కడ విండో తీసుకోవడం, కిటికీ తీసుకోవడం సరిపోయింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా డోరు, ఈ బాత్రూమ్ డోర్ ఇటు తూర్పు వైపుకి, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తరం వైపుకి డోర్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు 4 ఫీట్లు పోతే 8x10 ఉంటుంది బెడ్రూము, సరిపోతుంది, బాగానే ఉంటుందండి, ఏం ఇబ్బంది లేదు. మీరు ఈ బెడ్రూమ్లో సెల్ఫ్లు చేసుకోవాలనుకుంటే ఇటు కింది భాగంలో కూడా చేసుకోవచ్చు, లేదా అవసరం లేకపోతే బాత్రూమ్ టాయిలెట్ కూడా చేసుకోండి. ఓకే, ఈ విధంగా వస్తుందండి ఇల్లు. మీకు ఇప్పటివరకు చెప్పినాం కదా 40 ఫీట్లు వెడల్పండి. 40 ఫీట్లు అంటే మీకు కొలతలు చెప్తా వినండి. ఇక్కడ వైపు ఉత్తరం వైపు 2.5 ఫీట్లు, దక్షిణం వైపు 2 ఫీట్లు, 4.5 ఫీట్లు. 4.5 ఫీట్లు ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 9 ఫీట్లు. 4.5 9 13.5. 13.5 ఈ బెడ్రూమ్ 10. 13.5 10 23.5. 23.5 ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు 14. 23.5 14 27.5 37.5. 37.5 2.5 ఫీట్లు గోడ మందాలు వస్తాయండి. ఇది చూడండి, 1 2 3 ఫీటు, 1 2 9 ఇంచులు, ఫీటున్నర సరిపోతుంది కదా. పొడవులో మీకు 45 ఫీట్లు, ఇటువైపు 2 ఫీట్లు, పరమ వైపు తూర్పు వైపు 2.5 ఫీట్లు, 4.5. మెట్లు వచ్చేసి 6 10.5. కిచెన్ 8 ఫీట్లు 18.5. 18.5 మనకు హాల్ ఒక 12. 18.5 12 30.5. 30.5 ఇది ఒక 12 ఫీట్లు బెడ్రూమ్. 42.5. 2.5 ఫీట్లు గోడ మందాలు, ఇది 45 ఫీట్లు. ఇకపోతే ఈ ఇంటికి పిల్లర్లు ఎక్కువ వస్తాయండి, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు. ఇలాంటి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ తలరాత మారిపోవడం అనేది 100% జరుగుద్దంటే దీంట్లో ఎలాంటి సందేశం లేదు. పిల్లర్లు కూడా ఏడ తప్పిపోవండి, అన్నీ క్లియర్గా లైన్గా వస్తాయి. ఇక్కడ మెట్ల దగ్గర కూడా ఇక్కడ పిల్లర్ అనేది తీసుకోండి. 1 2 3 4 5 20 పిల్లర్లు వస్తాయండి. లేదు అనుకుంటే ఇక్కడ ఏదైతే మెట్ల వైపు 3 పిల్లర్లు ఇచ్చినామో అవి పిల్లర్లు వేసుకోకపోయినా కూడా మీకు అప్పుడు ఎన్ని పిల్లర్లు వస్తాయంటే 1 2 3 4 16 పిల్లర్లు. ఎక్కడ కూడా పిల్లర్లు దూరం అనేటివి లేవండి. కాబట్టి మీకు పిల్లర్లు పెద్ద పిల్లర్లు ఏం అవసరం లేదు, ఒక గుంతల ఖర్చు అవుద్ది. ఒకవేళ లాంగ్ తీసుకుంటే మన కానీ దాంట్లో ఏదైతే స్టీల్ రాడ్ ఖర్చు అవుతుందో దీంట్లో అది అవుద్ది. కాకపోతే అద్భుతంగా అనేది ఉంటుందండి ఇల్లు. ఇట్లా 20 పిల్లర్లు తీసుకోండి, చాలా బాగుంటుంది. 1 2 3 4 5 1 2 3 4 4 5 4 20 పిల్లర్లు. 20 పిల్లర్లు కానీ చాలా బాగుంటుందండి. అన్ని పిల్లర్లు కూడా మీరు 9 ఇంచులు 12 ఇంచులు ఫీట్ పిల్లర్లు తీసుకోండి, బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. లేదు ఇట్లా 16 పిల్లర్లు తీసుకొని కూడా చేసుకుంటామంటే కూడా చేసుకోండి. కానీ ఈ ఈశాన్యంలో కూడా పిల్లర్ అనేది వస్తే ఈ ఇంటికి ఇక్కడ మెట్ల వైపు ఏదైతే వచ్చిందో ఈ ఈశాన్యంలో కూడా పిల్లర్ వస్తే మీరు ఒకసారి చూడండి, ఇది ఎట్లా అంటే అద్భుతంగా ఉంటుంది. స్క్వేర్లో మొత్తం ఈశాన్యం కట్టు కాకుండా ఏ ఒక్క పావించి కూడా కట్టు కాకుండా వస్తుందండి. ఇకపోతే ఇంటికి బోరు వచ్చేసి ఈ ఈశాన్య కోణంలో ఈ కోణంలో రాకుండా అయితే మీరు తీసుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో 2.5 ఫీట్లు వరుసంది ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇగో ఇది ఉంది కదండి, ఇట్లా ఇది రాకుండా
ఇక్కడైనా బోర్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఈ మెయిన్ గేట్ వస్తుంది కాబట్టి పార్కింగ్లో డిస్టర్బ్ ఎందుకండి, ఇక్కడైనా పెట్టుకోండి. లేదు ఇటు అయినా తీసుకోండి, కానీ ఇటు తీసుకునే వరకు ఇక్కడ పెట్టుకోవద్దండి. ఇక్కడ 2.5 ఫీట్లు ఉంది కదా, ఇక్కడ తీసుకోండి బోరు. లేకపోతే పూర్తిగా ఇక్కడ అనేది బోర్ వేసుకోండి. ఎందుకంటే ఈ మెట్లు ఉన్నాయి కదా, మెట్లలో కూడా సూచిక అనేది పడుతుంది ఇటు. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో ఈ మెట్లకి ఎదురుగా కూడా మీరు బోర్ అనేది వేసుకోవద్దు. ఇక్కడ లేదా మెట్లు దాటించి ఇక్కడ. లేకపోతే సెప్టిక్ ట్యాంక్ ఏం చేస్తారంటే ఆగ్నేయంలో కానీ వాయువులో కానీ అందరు తెలియక పూర్తి ఆగ్నేయంలో వేస్తారండి. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు సెప్టిక్ ట్యాంక్ అనేది సపోజ్ 40 ఫీట్లు ఉంది మనకు, 13 మూల 39 అయినప్పుడు 26 ఫీట్లు వదిలేసి మిగతా 13 ఫీట్లలో ఒక 5 ఫీట్ల ఆగ్నేయం వదిలేసి 8 ఫీట్లు ఆ విధంగా తీసుకోండి. లేదు వాయువులో మనకు 15 మూల 45, 5 ఫీట్లు వాయువు వదిలేసి 5 ఫీట్ల నుండి ఇక్కడ 9 ఫీట్ పార్కింగ్ ఉంది కదండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 6 ఫీట్ల వెడల్పుతోటి ఒక 8 ఫీట్ల అనేది సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ తీసుకోండి. వాయువులోనే 5 ఫీట్లు వాయువు వదిలేసి అప్పుడు తీసుకోండి, 5 ఫీట్లు లేదా 6 ఫీట్లు వదిలేసి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇక్కడ మీకు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెట్లలో కూడా రాకుండా ఇక్కడ నుండి ఒక 6 ఫీట్లు, లేకపోతే ఇది 8 ఫీట్లు ఉంది కదా, 8 ఫీట్లు తీసుకొని ఒక 6 ఫీట్లు వెడల్పు తీసుకొని వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి. కానీ ఈ విధంగా ఇల్లు కట్టుకోండి అండి, మీరు ఏది మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుద్ది. అంత అద్భుతంగా ఉంటుందండి ప్లాను. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి కూడా వెళ్తుంది. మీకు ఇలాంటి మంచి ప్లాన్లు కావాలంటే మమ్మల్ని మా నెంబర్కు కాంటాక్ట్ కాండి. 9912023355 వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఫోన్ వీళ్ళేదో యూట్యూబ్లో చెప్పుకోబోతుంటారని 100% ఫోన్కి ఏమన్నా కానీ సమాధానం చెప్తాం, చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.